బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ఆమోదించాలని కోరుతూ రేపు ఢిల్లీలో చేపట్టబోయే మహాధర్నాలో తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు పాల్గొనాలి అన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ ఎంపీలంతా ధర్నాలో పాల్గొనాలంటూ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్, లక్ష్మణ్ సహా నేతలంతా కూడా దీనికి సహకరించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. తమిళనాడు తరహాలో అన్ని పార్టీల నేతలు పోరాడాలి అన్నారు మంత్రి పొన్నం. ఈ ధర్నాలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ సహా ఏఐసీసీ నేతలంతా కూడా పాల్గొనబోతున్నారు. ఈ ధర్నాకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీలను కోరుతున్నారు నేతలు. తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో చట్టం చేసి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో చట్టం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రము షెడ్యూల్ 9లో పెట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా బలహీన వర్గాలకు న్యాయం చేయమని బలహీన వర్గాల సంఘాలు, తెలంగాణకు సంబంధించిన అన్ని సంఘాలు ఢిల్లీ కేంద్రంగా రేపు కార్యక్రమం ప్రభుత్వానికి దృష్టికి తేవడానికి ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఇందులో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారితో పాటుగా వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, జాతీయ స్థాయి నాయకులు అనేక మంది కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళందరినీ మా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ఎంపీలు అందరూ అన్ని పార్టీల వారు సమన్వయం చేస్తూ ఉన్నారు. తమిళనాడు మాదిరిగా తెలంగాణ రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ చట్టాన్ని అమలు చేసుకునే కార్యక్రమం కొనసాగించాలని అందుకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్ర బీసీ శాఖ మంత్రిగా అన్ని రాజకీయ పార్టీలు, అందరు ప్రజాప్రతినిధులు ఈ చట్టాన్ని అమలు చేసి వెనుకబడ్డటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ 42% చట్టమై కేంద్రం ఆమోదించే దిశ లోపల తీసుకుపోవడానికి సహకరించాలని, ఇప్పటికే ఎస్సీలకు సంబంధించిన కేటగిరేషన్ చట్టమైంది, అది రాబోయే ఉద్యోగ నియామకాలు అమలైతే వాళ్ళకు కూడా 30-40 సంవత్సరాల దీర్ఘకాలిక సమస్య, అది పరిష్కారమైంది, ఇది కూడా పరిష్కారమైంది.